పండబిపుపం మనసును చూరిగొట్టే ఓ గ్రామ కథ. పాండల్పురం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గురించి ఎవరైనా వింటే వారు ప్రతిపాదించే మొదటి విషయం పాండల్పురం దేవస్థానం. ఈ దేవస్థానం రామదాస స్వామి పూజకు ప్రసిద్ధి చెందింది. కాని ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత మాత్రం దేవాలయానికి సంబంధం మాత్రమే కాదు. ఇక్కడ ఉండే ప్రజల ఆత్మీయత, మానవత్వం మరియు సహనం వల్ల ఈ గ్రామం విశేషంగా నిలిచి ఉంది. ఈ కథ పాండల్పురం గ్రామంలో జన్మించిన ఒక యువకుడు శ్రీరామ్ గురించి. శ్రీరామ్ తన చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఈ గ్రామంలో నివసించేవాడు. పంచాయతీ విధానాలు, గ్రామస్థులు, వారి సంప్రదాయాలు మరియు రామదాస స్వామి గురించి శ్రీరామ్ చాలా తెలుసుకున్నాడు. కాని అతనికి తన జీవితంలో ఒక గమ్యం ఉండాలని ఎప్పుడూ అనిపించేది. శ్రీరామ్ చిన్నప్పటి నుండి ఎంతో మంచి విద్యార్థి. పాఠశాలలో తన ప్రతిభ కనబరచేవాడు. అందువల్ల అతనికి ఒక మంచి ఉద్యోగం అవకాశాలు రావడమే కాకుండా గ్రామం నుండి బయటకు వెళ్లి పండితుడిగా వెలుగు పొందాలని కలలు కంటే అతని హృదయంలో ఒక నిరంతర కోరిక ఉండేది. కాని ఒకరోజు అతను పాండల్పురం ఆలయాన్ని సందర్శించినప్పుడు ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త అనుభవం అతనిని ఆశ్చర్యపరిచింది. ఈ ఆలయం సందర్శించిన తరువాత శ్రీరామ్ తన జీవితాన్ని కొత్త కోణంలో చూడమన్నాడు. అక్కడ దేవుడి పూజల్లో భాగమై భక్తులతో గడిపిన సమయాల్లో అతనికి అర్థమైంది, జీవితంలో నైతికత, ఆధ్యాత్మికత, ప్రేమ మరియు సమాధానం ఉన్నాయని. అప్పుడు శ్రీరామ్ తన ఊరికి, ప్రజలకి సేవ చేయాలని, ఆధ్యాత్మిక శక్తితో పాండల్పురం గ్రామాన్ని గమ్యస్థానం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత గ్రామం తిరిగి వచ్చి ఒక పెద్ద ప్రయాణాన్ని ప్రారంభించాడు. పాండల్పురం గ్రామంలో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇది చిన్న గ్రామం కావడంతో చాలా దూర ప్రాంతాలతో సంబంధాలు కష్టం. గ్రామంలో ప్రజల అవగాహన కూడా చాలా తక్కువ. వారిని సక్రమంగా పాకశాల, ఆరోగ్య విధానాలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం మొదలైన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో తెలియక ఉండేవారు. శ్రీరామ్ మొదట గ్రామంలో ఉన్న చిన్నవారిని, పేదలను, కష్టపడుతున్న రైతులను పరిచయం చేసుకున్నాడు. వారు ఎదురుపడిన సమస్యలతో నిబద్ధతగా మాట్లాడి తమ ఆలోచనలను పంచుకున్నాడు. ఒకరోజు ఆయన గ్రామంలోని ఒక పెద్ద మండపంలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి విద్యా విలువలు, శరీర ఆరోగ్యం మరియు మానవ హక్కుల గురించి వివరించాడు. మన ప్రగతి మనం చేసే కృషి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఒక్కరికే సాధ్యం కాదు, అందరం కలిసి పనిచేయాలి అని శ్రీరామ్ మాటలతో స్ఫూర్తినిచ్చాడు. సమస్యలు ఎదుర్కోవడం, కాని మార్పు తేవడం అనేది సులభం కాదు. అనేక సంక్షోభాలు వచ్చాయి. కొన్ని తాత్కాలిక సంఘటనలు, కొన్ని రాజకీయ అవరోధాలు, గ్రామంలో ఉన్న నాణ్యత కొరతలు అన్నిటినీ శ్రీరామ్ అధిగమించాల్సి వచ్చింది. అతను ఆందోళనలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. తన విలువలను, లక్ష్యాలను ప్రస్థానంలో పెట్టుకుని అతను గ్రామం నందు నూతన మార్పును కలిగించాడు. శ్రీరామ్ యొక్క సేవ, అతనికి ఉన్న ఆధ్యాత్మికత, గ్రామ ప్రజల పట్ల ఉన్న ప్రేమ పాండల్పురం గ్రామాన్ని మార్పు చేయడంలో అతన్ని నడిపించాయి. రైతులందరికీ మంచి సాంకేతికతలు, మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు శ్రీరామ్ పనిచేశాడు. ప్రతిరోజు గ్రామంలో వ్యవసాయ యంత్రాలతో, మరింత మెరుగైన ఆరోగ్య సేవలతో గ్రామస్థుల జీవితాలు మెరుగుపడుతున్నాయి. సైనా దేవి పూజ. శ్రీరామ్ ప్రతిరోజు తన సేవా కార్యక్రమాలతో పాటు దేవాలయానికి పూజలు చేయడం కొనసాగించాడు. తన హృదయంలో రామదాస స్వామి ఆశీస్సులతో అతను ప్రజలతో సమయం గడిపి వారి జీవితాలను మార్పు చేసే పనుల్లో ముందుకు సాగాడు. ఆయన గమ్యం ఒకటే, ప్రేమ, కరుణ మరియు సేవను ప్రదర్శిస్తూ పాండల్పురం గ్రామాన్ని అభివృద్ధి చెందించడం. శ్రీరామ్ చేసిన మార్పులు పాండల్పురం గ్రామంలో చిత్తశుద్ధిని, ప్రేమను విస్తరించాయి. అతనికి ఉండే గమ్యం గ్రామం కోసం జీవితం గడపడం, ప్రజలకు సౌకర్యాలు అందించడం, ఒక శక్తివంతమైన గ్రామాన్ని సహాయం, ప్రేమ మరియు ఆనందంతో తీర్చిదిద్దడం. శ్రీరామ్ తన పిలుపు పూర్తి చేసుకున్నాడు. పాండల్పురం ఇప్పుడు మార్పుకు ప్రతిరూపంగా నిలిచింది.